నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 6 రహదారుల్లో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా మానిటర్ చేస్తున్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల నుండి వచ్చే వాహనాలు ఆనందపురం మీదుగా వెళ్లేలా రూట్ ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి NH60 నుండి రూట్ మ్యాప్ ఇచ్చారు. 7,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నట్టుగా ఏర్పాటవుతున్నది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా పోలీస్ యంత్రాంగం ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చే దోవలన్నీ ఏ రకంగా ఉంటాయి, వాటికి ఏ రకంగా పార్కింగ్ కేటాయించాలి, వచ్చే వాహనాలకు విఐపి వాహనాలకు ఎలా కేటాయించాలి, సాధారణ ప్రజలు వచ్చే వారికి వాహనాలు ఎటుపక్క నుంచి మళ్లించాలి, ట్రాఫిక్ ఆంక్షల్ని అన్నిటిని అధిగమించి ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళు అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నాం విజువల్స్ అయితే ఇక్కడ ఈ తాలూకా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ రకంగా వస్తారు ప్రయాణికులు కానీ, లేకపోతే ఈ తాలూకా ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోడీ సభను విజయవంతం చేసేందుకు ఏ రకంగా వస్తారు, జనాలకు ఎక్కడెక్కడ పార్కింగ్ కేటాయించాలి, ఎన్ని రోడ్లు రహదారులు ఉన్నాయి ఎయిర్పోర్ట్ కి సంబంధించి, అటువంటి ఆ తాలూకా రహదారుల్లో ఎక్కడైనా సరే ట్రాఫిక్ జామ్ కానీ ఏదైనా అయిందంటే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చేటట్లుగా అనుసంధానం చేస్తూ CCTV ఫుటేజ్ ద్వారా తెలుసుకుని అక్కడికి తక్షణమే పంపించి సిబ్బందిని పంపించి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకైతే ఇక్కడ తనాలి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు జిల్లా ఎస్పీ దామోదర్ అయితే మనకి చెప్తున్నారు. ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ తాలూకా టెలిఫోన్ నెంబర్ కూడా ప్రొజెక్ట్ చేసి ఉంచారు. ఇక్కడ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 1వ తారీఖున ప్రారంభోత్సవం కానున్నది. ప్రారంభం అయిన దీనికి మోడీ బహిరంగ సభకి సుమారు 3 లక్షల మంది పైబడి జనాలు వస్తారని జన సమీకరణం అయితే జరుగుతున్నది. ఇటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూర్చుని ఇక్కడ ఈ జిల్లా తాలూకా యంత్రాంగం అంతా పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ వీక్షిస్తూ ఎక్కడైనా ట్రాఫిక్ అంతరాయం కలిగితే దాన్ని అధిగమించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులకు అయితే సూచనలు సలహాలు ఇచ్చి వారు ఏ రకంగా ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే గట్టి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సుమారు 7,500 మంది మెన్ ఉపయోగించుకుని ఇక్కడ మూడు అంచెల భద్రత నడుమున ఇక్కడ ప్రధాని మోడీ తాలూకా ప్రారంభోత్సవ సభా వేదిక నుంచి మోడీ గారి తాలూకా వెళ్లే వరకు ఇక్కడ నో ఫ్లయింగ్ జోన్స్ కూడా డిక్లేర్ చేశారు. ఎటువంటి డ్రోన్లు కానీ ఎటువంటి ఈ ఫ్లయింగ్ కానీ చేయడానికి వీల్లేదు. సుమారు 5 కిలోమీటర్ల రేంజ్ లో ఎటువంటి ఫ్లయింగ్ జోన్ లేదని చెప్పి ఇక్కడ చెప్పే ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, సుబ్బారావు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి.